హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సహకార బ్యాంకుల్లో అధికారి స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఫర్దర్గా దీనికి ప్రైస్ అనేది హైక్ అవబోతుంది. సో ఇక్కడ మెగా ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అలాగే రక్షక్ పేరుతోటి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మారథాన్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు. ఇందులో కూడా మీరు జాయిన్ కావడం జరుగుతుంది. ఇంకా ఎంసీక్యూస్కి సంబంధించి లక్ష్మయ్య గారి క్లాసెస్లో కూడా మీరు స్పెషల్గా జాయిన్ అవ్వచ్చు ఈ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం ద్వారా. అలాగే డైలీ క్లాసెస్ తెలంగాణకి సంబంధించి పాలిటిక్స్ సంబంధించిన క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇలా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించి బీఎస్కే 10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి జాయిన్ అయినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ వచ్చేసి బంజారా హిల్స్, హైదరాబాద్లో ఉంది. ఈ బ్యాంక్ మనకి మొత్తం 4 స్టేట్స్లో విస్తరించి ఉంది. ఆ స్టేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ స్టేట్స్లో ఇది విస్తరించి ఉంది. మొత్తంగా 8 టైప్స్ ఆఫ్ పోస్టులను భర్తీ చేయడానికి 100+ వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకి జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లేదా హెచ్ఓడి, మేనేజర్ లేదా బ్రాంచ్ మేనేజర్, చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, చీఫ్ రిస్క్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మోర్ దాన్ 100 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దీనికి సంబంధించి వితిన్ 15 డేస్లోనే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి జనరల్ మేనేజర్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎంబీఏ కానీ, సిఎఫ్ఏ కానీ, ఐసీడబ్ల్యూఏ లేదా సిఏ, సిఎస్, సిఏఐఐబి చేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. 53 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి. బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ బ్రాంచెస్లో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీనికి సంబంధించి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత డిప్యూటీ జనరల్ మేనేజర్కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్, అకౌంట్స్, ట్రెషరీ, క్రెడిట్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, అలాగే ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 50 ఇయర్స్ లోపు దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇంకా అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. 50 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద గ్రేడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా సీనియర్ మేనేజర్ లేదా హెచ్ఓడికి సంబంధించి 34 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా డిగ్రీ లేదా పీజీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 45 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకా మేనేజర్ లేదా బ్రాంచ్ మేనేజర్కి సంబంధించి 41 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎడిషనల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ సిఏఐఐబి ఉన్నటువంటి వారికి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. 40 ఇయర్స్ లోపు దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇంకా చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 45 ఇయర్స్ లోపు వయసు అయితే ఉండాలి. దీనికి సంబంధించి చార్టెడ్ అకౌంటెన్సీ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. కంపెనీ సెక్రటరీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఎల్ఎల్బి లేదా బిఎల్ చేసినటువంటి వారు అప్లై అయితే చేయొచ్చు. 45 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇంకా చీఫ్ రిస్క్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ మనకి 45 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండి దీనికి సంబంధించి సిఏ, సిఎఫ్ఏ, సిఎంఏ చేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా గ్రాడ్యుయేట్ విత్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ దానికి సంబంధించి ఉన్నటువంటి వారికి ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ దోస్ హూ స్ట్రిక్ట్లీ మీట్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓన్లీ నీడ్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు కనుక ఈ పర్టికులర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఉన్నట్లయితే అప్లై అయితే చేయండి. రిటైర్డ్ క్యాండిడేట్స్ షల్ నాట్ అప్లై అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి మీరు 24th
సెప్టెంబర్ లోపు. ఓకే. సో 24 సెప్టెంబర్ లోపు అయితే మీరు ఇక్కడ మెయిల్ ఐడీకైనా పంపించవచ్చు, లేదా బై పోస్ట్ ద్వారా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ అయితే పంపించవచ్చు అని మెన్షన్ చేశారు. మీరు మెయిల్ ఐడీ ద్వారా పంపించాలనుకుంటే recruit@apmaheshbank.com అనేటువంటి ఒక మెయిల్ ఐడీకి పంపించవచ్చు అప్లికేషన్స్ని అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ని. అదే మీరు ఇక్కడ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాలి అనుకుంటే ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు బై పోస్ట్ ద్వారా పంపించవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వెబ్సైట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది మహేష్ బ్యాంక్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఏ విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఇక్కడ మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇక్కడ వర్డ్ ఫైల్ ఇవ్వడం జరిగింది. మీరు అది పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకొని దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు మిగిలినటువంటి డీటెయిల్స్ కూడా చూసి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.